యూజ్ ద క్వాడ్రాటిక్ ఫామ్. ఈ ఫామ్ ని రెడ్యూస్ చేయాలి. ఎలాగా? ఇంటూ కెనానికల్ ఫామ్. కెనానికల్ ఫామ్ అంటే ఏంటి? మనకి y ట్రాన్స్పోజ్ dy కదా. ఫామ్ బై an ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. ఎలాగా? ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గివ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. చూడండి, ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ని రాసుకోవాలి. గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్ ఏమి ఇచ్చారు? గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్ అని ఇలా రాసిస్తున్నాను. 3x² ప్లస్ 3y² ప్లస్ 3z² ప్లస్ 2xy ప్లస్ 2xz మైనస్ 2yz. దీని నుంచి మనం ఏం చేయాలి? ద మ్యాట్రిక్స్ రాయాలి. ద మ్యాట్రిక్స్ ఫామ్. ఈ మ్యాట్రిక్స్ రాయడం మనకు తెలుసు కదా. ఏమవుతుంది? 3 3 3. ఇక్కడ మనకి 1 1, ఇక్కడ 1 -1 వస్తుంది. నెక్స్ట్ 1 -1. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ఈజ్ మనకి ఏమవుతుంది? a మైనస్ లాంబ్డా i ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి మనం ఎలా రాయొచ్చు? 3 మైనస్ లాంబ్డా 1 1 1 3 మైనస్ లాంబ్డా -1 1 -1 3 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి మనకి డెట్ కడితే మనకి ఏమొస్తుంది? 3 మైనస్ లాంబ్డా 3 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా -1. ఓకే, -1 వస్తుంది. మళ్ళీ -1 3 మైనస్ లాంబ్డా మైనస్ ఆఫ్ మైనస్ మనకి +1 అవుతుంది. ఓకే, +1 ఇంటూ -1 -3 మనకి ఇలా అనేది రావడం జరుగుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది? 3 మైనస్ లాంబ్డా లాంబ్డా² మైనస్ 6 లాంబ్డా ప్లస్ 8 8. దీని తర్వాత మనకి ఏమవుతుంది? -3 -1 మనకి -4 అవుతుంది కదా. మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా -4. దీంట్లో మనకి మైనస్ కామన్ తీస్తే మనకి ఏమవుతుంది? ఓకే ఓకే, ఇక్కడ మనకి ప్లస్ లాంబ్డా కదా, మనం మైనస్ కామన్ తీస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు 0. లాంబ్డా -1 మనకి ఇక్కడ ఇలా సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే లాంబ్డా -1 లాంబ్డా -4 లాంబ్డా -4 అనేవి వస్తాయి అన్నమాట. హియర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 4 4. ఓకే, ఇప్పుడు ద కరెస్పాండింగ్ ఐగన్ వాల్యూస్ అనేవి ఏమయ్యాయి? ద కరెస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ కదా, ఈ ఐగన్ వాల్యూస్ వచ్చాయి. ఐగన్ వెక్టర్స్ అంటే ఏం రాయాలి మనం? ఇక్కడ ఫస్ట్ మనకి ఐగన్ వాల్యూస్ ఇచ్చారు. ఐగన్ వాల్యూస్ ఇచ్చిన తర్వాత దీని నుంచి మనం ఏం చేయాలంటే ఐగన్ వెక్టర్స్ ని ఫైండ్ చేయాలి. ఓకే, ఐగన్ వెక్టర్స్ ఫైండ్ చేయాలంటే మన ఫార్ములా ఏంటి? a మైనస్ లాంబ్డా i x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ మనకి కేస్ 1 ఏంటది? కేస్ 1 లో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 కి a మైనస్ లాంబ్డా i x ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఇది కదా ఫార్ములా. మనకి ఏమవుతుంది? a ఏంటి? 2 1 1 1 2 -1. నెక్స్ట్ ఏంటి? ఓకే, 2 -1 -1 2 అంటే a మైనస్ లాంబ్డా i చేసామన్నమాట. ఓకే, a అనేది ఏంటి? మనకి 3 1 1 1 1 3 -1 1 -1 3. ఇక్కడ మనకి a మైనస్ లాంబ్డా i చేస్తే ఏమైంది? ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం? x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0. ఇక్కడ నుంచి మనకి రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి కదా. ఓన్లీ 2r2 మైనస్ r1 చేసాము. నెక్స్ట్ ఏంటి? r3 చేంజ్ 2r3 మైనస్ r1 చేస్తే మనకి ఏమైంది? 2 1 1 0 3 2r2 కదా, 4 -1 3 కదా. నెక్స్ట్ ఈ రెండు చేస్తే మనకి ఇక్కడ ఏమైంది? 2r2 -2 -2 -1 ఏమవుతుంది? -3 అవుతుంది. ఇక్కడ 0 -3 3. ఇక్కడ చేస్తే మనకి ఏమైంది? x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0. ఇప్పుడు మనకి రెండు యాడ్ చేస్తే ఇక్కడ 0 అయిపోతాయి కదా. కాబట్టి ఏం చేయాలి? r3 చేంజ్. చూడండి ఏమవుతుంది? r3 చేంజ్ r3 ప్లస్ r2 చేస్తే మనకి ఏమైంది? 2 1 1 0 3 -3 0 0 0. ఇక్కడ మనకి ఏమొచ్చింది? x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0. ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేయడం వచ్చు కదా. 2x1 ప్లస్
x2 plus x3 is equals to 0. నెక్స్ట్ 3x2 minus 3x3 is equals to 0. ఇందులో నుంచి మనకి సాల్వ్ చేస్తే మనకి ఏమైంది x2 is equals to x3 అవుతుంది. లెట్ x3 is equals to ఆల్ఫా అయితే దీనికి ర్యాంక్ మనకి 2 కాబట్టి మనకి ఏమైంది n మైనస్ r ఇండిపెండెంట్ సొల్యూషన్స్ కదా. మనకి n అంటే మనకి 3 మైనస్ ర్యాంక్ 2 అంటే 1 అంటే 1 కాన్స్టెంట్ పెట్టుకోవాలి ఈక్వల్స్ టు ఆల్ఫా. కాబట్టి మనకి ఏమైంది 2x1 ప్లస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా. సో మనకి ఏమైంది ఇక్కడ నుంచి x1 x2 x3 మనకి ఏమైంది x1 x2 x3 మైనస్ ఆల్ఫా ఆల్ఫా ఆల్ఫా. ఇందులో ఆల్ఫా కామన్ తీస్తే మనకి ఏమైందమ్మా 1 మైనస్ 1 1 1. కాబట్టి x1 అంటే ఏంటి -1 1 1. అదే విధంగా మనం కేస్ 2 కేస్ 3 కూడా చేయాలి. కేస్ 2 చేస్తే మనకి ఏమైంది లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4 కదా. కేస్ 2 చేస్తే మనకి ఏమొస్తుంది -1 1 1 1 మైనస్ 1 1 మైనస్ 1 1 మైనస్ 1 మైనస్ 1. ఎందుకంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4 చేసుకున్నాం. లాంబ్డా 4 కదా. ఏ మైనస్ 4 అంటే 3 మైనస్ 4 చేస్తే మనకి ఏమైంది -1 వస్తుంది. ఓకే, అదే విధంగా అలా చేయాలి. తెలుసు కదా మనందరికీ ఎలా చేయాలో. 0 0 0 దీని నుంచి మనకి రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. చేస్తే మనకి -1 1 1 0 0 0 0 0 0. ఇక్కడ మళ్ళీ మనకి x1 x2 x3 0 0 0. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది మళ్ళీ ఈక్వేషన్స్ రాసుకోవాలి కదా. ఇక్కడ చూడండి ర్యాంక్ ఎంత మనకి 2, ర్యాంక్ ఎంత 1. కాబట్టి ఇక్కడ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కి మనకి ఏమవుతుంది సొల్యూషన్స్ n మైనస్ r ఇండిపెండెంట్ సొల్యూషన్స్. n అంటే 3 అన్నోన్స్ ఉన్నాయి, ర్యాంక్ 1 కాబట్టి 2 కాన్స్టెంట్స్ అనేవి వస్తాయి. కాబట్టి నేను x2 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా తీసుకుంటున్నా, x3 ఈజ్ ఈక్వల్స్ టు బీటా తీసుకుంటున్నా. కాబట్టి -x1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి x1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ మనకి x1 x2 x3 ఏమవుతాయి ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా అంతే కదా. x1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా అర్థమైంది కదా. x1 కావాలంటే మనం ఇట్లా పంపించేసుకున్నాము. x1 అంటే x1 ఇట్లా పంపించుకుంటే -x1 ప్లస్ x1 అవుతుంది. కాబట్టి x1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి ఆల్ఫాని కామన్ తీయాలి. ఆల్ఫా ఇందులో ఉంది కాబట్టి మనం ఏం రాయాలి ఇప్పుడు 1 1 లేదు 0. ఇప్పుడు బీటా బీటా ఫస్ట్ దాంట్లో ఉంది కాబట్టి 1 ఇందులో లేదు 0 1 1. అర్థమైంది. అయితే ఎలా రాసినాము ఎలా రాసిన తర్వాత మనకి x1 వచ్చింది x2 వచ్చింది. ఓకే ఓకే ఇప్పుడు మనకి x3 రావాలంటే లాంబ్డా ఈజ్ ఇక్కడ మనకి లాంబ్డా 1 లాంబ్డా 2 లాంబ్డా 3 అంటే కేస్ 3 లో కూడా మనకి ఏమొస్తుంది ఇదే మ్యాట్రిక్స్ ఇదే వస్తుంది. కాబట్టి మనకి అంటే ఇక్కడ ఎలా వస్తుంది అంటే x2 అనేది మనకి 1 1 0 అని రాస్తాం. x3 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాము అంటే 1 1 0 అని రాస్తాం. ఓకే ఇలా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత మనకి ఏమవుతాయమ్మా ఆర్ ఐగన్ వెక్టర్స్ అంటే 2 వచ్చాయి కదా 4 కి కరెస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4. బట్ దీస్ ఆర్ నాట్ ఆర్థోగోనల్. మనకి ఇవి మనకి ఆర్థోగోనల్ అవుతాయా ఆర్థోగోనల్ అనేవి అవ్వవు. ఎలా మనకి చూడండి ఆర్థోగోనల్ అంటే మనకి ఎలా అవ్వాలి ఫస్ట్ x1 x2 x3 చూద్దాం. ఇవి మనకి ఆర్థోగోనల్ అవ్వవు. ఎలా చెప్తున్నా అంటే ఫస్ట్ x1 తీసుకుంటున్నాను. x1 ఏమి ఇచ్చారు మనకి -1 1 1. x2 ఏంటి 1 1 0. నెక్స్ట్ x3 1 1 0. ఇక్కడ ఆర్థోగోనల్ లేదా మనం ఎలా చెప్పగలం చూడండి ఎలా చెప్తాము అంటే ఫస్ట్ ఈ 2 ఇంటూ చేయాలి -1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 నెక్స్ట్ ఈ 2 ప్లస్ 1 ఇంటూ 0. మనకి ఇక్కడ ఏమొచ్చింది 0 వచ్చింది. ఓకే 2 ఆర్థోగోనల్ లా ఉన్నాయి. ఫస్ట్ తర్వాత మనం దీంతో ఇది కూడా చెక్ చేయాలి ఆర్థోగోనల్ లా ఉంటుంది. ఓకే దీంతో ఇది చెక్ చేసాం x1 తో x3 కూడా చెక్ చేసాం ఆర్థోగోనల్ ఉంది. ఇప్పుడు x2 తో x3 చేసినా సరే మనకి ఆర్థోగోనల్ అవ్వాలి. అవుతాయా చూడండి 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 అంటే దీన్ని ఇప్పుడు 0 ఇంటూ 0
ప్లస్ చేయాలి. ఇప్పుడు ఆర్థోగోనల్ అవుతాయా? అవ్వవు, 0 రాలేదు. కాబట్టి దీస్ ఆర్ నాట్ ఏవి x2 x3 అనేవి ఆర్థోగోనల్ కాదు అని చెప్పగలిగాను. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే కన్సిడర్ ఆల్ఫా 1 1 0 ప్లస్ బీటా 1 0 1. ఆర్థోగోనల్ అంటే నేను కన్సిడర్ చేస్తున్నాను. దేనికి ఆర్థోగోనల్ అని? ఆర్థోగోనల్ టు 1 0 1 కి ఆర్థోగోనల్ అని చెప్తున్నాను. దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే దీనికి ఆర్థోగోనల్ అని చెప్తున్నాను. ఆర్థోగోనల్ టు ఏం కంగారు పడకండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇవి ఆర్థోగోనల్ కాదు, కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ రెండు కూడా దీనికి ఆర్థోగోనల్ కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే ఈ రెండింటిలో ప్లేస్ మనం ఏం రాయొచ్చు చెప్పండి? ఇది రాసుకోవచ్చు కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా. కాబట్టి ఇది రాశాను, ఆర్థోగోనల్ టు ఇదని రాశాను. రాసిన తర్వాత ఆర్థోగోనల్ అవ్వాలంటే మనం ఏం కావాలి? ఇది ఇది మనం ఇంటూ చేయాలంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 1, తర్వాత ఆల్ఫా 0 ప్లస్ బీటా ఇంటూ 1 అంటే మనకి ఏమైంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ పీ ఈక్వల్స్ 0. 0 అని తీసుకున్నాం ఎందుకంటే ఆర్థోగోనల్ అనుకుంటున్నాం కాబట్టి. కాబట్టి మనకి ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -2 బీటా. కాబట్టి రిక్వైర్డ్ వెక్టర్ మనకి ఏమైంది? ఈస్ ఆల్ఫా 1 1 0 నెక్స్ట్ బీటా 1 0 1. కాబట్టి ఆల్ఫా ప్లేస్ లో మనం ఏం వేసుకోవాలి? -2 బీటా వేసుకోవాలి. చూడండి, -2 బీటా 1 1 0 ప్లస్ బీటా 1 0 1. ఇప్పుడు మనం ఆర్థోగోనల్ కాకపోతే ఈ మోడల్ చేయాలన్నమాట. -2 బీటా బీటా. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం తెలుసు కదా, -1 బీటా కామన్ తీస్తాం. ఇది మనకేంటి? బీటాలో వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది? దేర్ఫోర్ ద వెక్టర్ ఆర్థోగోనల్ టు 1 0 1 ఈస్ -1 -2 1 అని రాస్తాం. ఓకే, అర్థమైందా? అంటే మనం తీసుకున్న దానికి ఆర్థోగోనల్ ఇదని చెప్తామన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి పేర్ వైజ్ ఆర్థోగోనల్ అవుతాయి. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఈ రెండు ఆర్థోగోనల్ అవ్వలేదు. ఏ రెండు? x2 x3. కాబట్టి నేను 1 0 1 అని ఆర్థోగోనల్ అవుతుందని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీని ఇలా రాసుకున్న తర్వాత ఆల్ఫా ప్లేస్ లో -2 బీటా అని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఇది మనం తీసుకున్నామే 1 0 1 అని, ఆ రెండు కూడా ఆర్థోగోనల్ అవుతాయి అన్నమాట. కావాలంటే చూడండి, 1 -1 0 -2 1 1 అయ్యే కదా. కాబట్టి దస్ మనకు వచ్చే వెక్టర్స్ 1 -1 1 1. నెక్స్ట్ ఏమొచ్చాయి? 1 0 1 నెక్స్ట్ -1 -2 1 ఆర్ పేర్ వైజ్ ఆర్థోగోనల్. పేర్ వైజ్ ఆర్థోగోనల్ అంటే ఈ క్వశ్చన్ లో మనకి ఆర్థోగోనల్ ఇవ్వలేదు కాబట్టి మనం ఆర్థోగోనల్ చేసుకున్నాం అనమాట. ఇలా పేర్ వైజ్ ఆర్థోగోనల్ వచ్చాయి. కావాలంటే కన్సిడర్ చేసుకోండి. ఈ రెండు మల్టిప్లై చేసి ప్లస్ చేస్తే మనకి 0 వస్తాయి. ఈ రెండు అలా చేసిన 0 వస్తాయి. ఈ రెండు కూడా మనకి అలాగే వస్తాయి. ఓకేనా? కాబట్టి పేర్ వైజ్ ఆర్థోగోనల్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే నార్మలైజ్డ్ వెక్టర్స్ రాస్తాము. జాగ్రత్తగా వినాలి. ద నార్మలైజ్డ్ వెక్టర్స్ ఏమవుతాయంటే ఫస్ట్ E1 రాస్తాం. E1 ఎలా రాస్తామంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? x1 ఏంటి? -1 1 1. వీటికి ఏం చేస్తామంటే రూట్ కట్టాలి. -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డినోమినేటర్లో వస్తుంది అనమాట. అంటే √3 అంటే -1/√3 1/√3 1/√3 అలా వస్తుంది. దేనికి మాత్రమే? x1 కి మాత్రమే. x1 కి ఏమొచ్చింది? -1/√3 1/√3 నెక్స్ట్ 1/√3. అర్థమైంది కదా E1 ఎలా వచ్చిందో? వీటన్నిటిని రూట్ కడతామన్నమాట స్క్వేర్ చేసి. తర్వాత E2 అలా ఏమొస్తుంది? 1 0 1 కదా, అంటే √2 వస్తుంది. 1/√2 0 1/√2. అలాగే E3 చేస్తే మనకి ఏమవుతుంది చూడండి. E3 చేస్తే 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 1 + 4 5 5 + 1 6 అంటే √6 అనేది వస్తుంది అనమాట. కాబట్టి -1/√6 -2/√6
నెక్స్ట్ 1/√6. ఇవి నార్మలైజ్డ్ వెక్టర్స్. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే పీని రాసుకుంటాము. P1 అంటే పీని మనం E1, E2, E3. P మ్యాట్రిక్స్ ని రాస్తాం. E1 ఏంటి మనకి -1/√3, 1/√3, 1/√3. ఇక్కడ మనకి 1/√2, 0, 1/√2, -1/√2, 6 కదా, 1/√6. ఇది P అనేది వచ్చింది. సిన్స్ P ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అనుకుంటాం. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి వీ హ్యావ్ P ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మనకి చెప్పండి ఫస్ట్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? P ఇంటూ P ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు I అంటే మనకి 1 అనుకుంటే P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/P. 1/P కాబట్టి మనకి P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ P ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. P ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ కదా రాస్తాం. సో P ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ అయింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీని నుంచి D ఈజ్ ఈక్వల్స్ టు ఇందాక మనకి ముందు సమ్లో డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్ అంటే ఎలా రాసామంటే D ఈజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ P కదా. ఇక్కడ P ఇన్వర్స్ ప్లేస్ లో మనం ఏం వేస్తున్నాం? P ట్రాన్స్పోజ్ వేస్తాం. P ట్రాన్స్పోజ్ A P. మనం డయాగ్నలైజేషన్ దగ్గర ఏం చేసామంటే P ఇన్వర్స్ కి అడ్జాయింట్ A బై డెట్ A చేసాం కదా. ఇక్కడ అలా కాకుండా P ఇన్వర్స్ ప్లేస్ లో P ట్రాన్స్పోజ్ డైరెక్ట్ గా వేసేస్తాం. ఇక్కడ నుంచి మనం సమ్ చేసి చూడండి ఏమొస్తుంది. మనకి ఫస్ట్ P ట్రాన్స్పోజ్ అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి కదా. 1/√2 -1/√6 మనకి ఇలా రాస్తే ఇలా వచ్చిందనమాట. దీని నుంచి మనం ఎలా రాస్తాము అంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ రెండు మల్టిప్లై చేశాను, ఈ రెండు కాదు, ఓకే. ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత దీన్ని ఇలా ఉంచుకున్నాను. ఇలా ఉంచుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేశాను, ఈ రో ఈ కాలం మల్టిప్లై చేశాను, తర్వాత ఈ రో ఈ కాలం అలా మల్టిప్లై చేస్తే నాకు ఇలా వచ్చింది, ఓకేనా. తర్వాత ఇది ఇలా మల్టిప్లై చేసిన తర్వాత మల్టిప్లై చేయడం వచ్చు కదా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, √3 అంటే ఇంటూ 3 అంటే -3/√3. తర్వాత ఏం చేయాలి, ప్లస్ 1/√3. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసి ప్లస్ 1/√3. కాబట్టి మనకి డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ ఎడిషన్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. కాబట్టి మనకి ఏమైతుంది, -1/√3. ఇది కూడా -1/√3. తర్వాత ఏం చేయాలి, ఈ రోతో అంటే ఇది మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, 1/√3 అనేది వచ్చింది, ఓకే. అందరికీ వచ్చింది కదా. తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే ఏమైందంటే -1/√3 -1/√3 మనకి అప్పుడు ఏమవుతుంది, ఇంటూ చేయాలి కదా. -1/√3 ఇంటూ -1/√3 ప్లస్ 1/√3 ఇంటూ 1/√2 ప్లస్ 1/√3 ఇంటూ -1/√6 చేస్తే మనకి ఏమవుతుంది చూడండి, 1/√3 ఇంటూ √3 అంటే 3, ఓకే. ఇప్పుడు మనకి √6 -1/√18 చేస్తే మనకి ఏమవుతుంది చెప్పండి, 1/3 ప్లస్ మనకి ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఈ రెండు ఎలా మల్టిప్లై చేస్తాం తెలుసు కదా. ఈ రో ఈ కాలం చేస్తే మనకి ఏం చేయాలి, ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నాం, -1/√3 ఇంటూ -1/√3 ప్లస్ 1/√3 ఇంటూ 1/√3 ప్లస్ 1/√3 ఇంటూ 1/√3 ఇంటూ 1/√3 ఇంటూ 1/3. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఈ రెండు ఇంటూ చేస్తే మనకి ఏమైతే √3 ఇంటూ √3 3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 మనకి ఏమైంది 3/3 అంటే మనకి ఎంత 1 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ మనకి 1 వచ్చింది. తర్వాత చూడండి ఈ రోని ఈ కాలంని మనం మల్టిప్లై చేయాలి. -1/√3 ఇంటూ 1/√6 ఏమవుతుంది, 1/√2 ఏమవుతుంది
-1/√6 అయింది ప్లస్ 0 అవుతుంది. మళ్ళీ 1/√3 అంటే 0 వచ్చేస్తుంది. ఇక్కడ 0, అదేవిధంగా ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా 0 వస్తుంది. ఎందుకు అంటే -4/√6 0, 4/√6 అక్కడ మనకి 0 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 4/√2 ఇంటూ 1/√2 ప్లస్ 0. ఇక్కడ మనకి 4/√2 ఇంటూ 1/√2 మనకి ఏమైంది 4/4. నెక్స్ట్ 4/4 అంటే మనకి ఏమైంది 2 అనేది రావడం జరుగుతుంది. 4/4 ఓకే 4/2 సారీ 4/2 అంటే 2 అంటే ఆన్సర్ మనకి ఎంత వచ్చింది 4. ఇక్కడ కూడా 0 0 0 ఇక్కడ మనకి 4 అవుతుంది అనమాట. ఇక్కడ ఏమొచ్చింది డి కాబట్టి మనకి డయాగోనలైజేషన్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఇలా వచ్చాయి. ఓకే ఐగన్ వాల్యూస్ వచ్చాయి కదండి. ఇక్కడ మనకి ఇలా చేస్తే మనకి ఏం రావాలన్నాం ఫస్ట్ ఐగన్ వాల్యూస్ రావాలి. 1 4 4 కాబట్టి ఇంతవరకు చేసింది మనం రైట్. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలో చూడండి. కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్లో ఏమడిగాడు కెనానికల్ ఫామ్ గా రెడ్యూస్ చేయమన్నాడు. హెన్స్ ద ట్రాన్స్ఫార్మ్డ్ క్వాడ్రాటిక్ ఫామ్ is Q is equals to X transpose AX is equals to Y transpose DY. ఓకే ఇక్కడ మనకు Y ట్రాన్స్పోజ్ అంటే Y1 Y2 Y3. ఇక్కడ మనకి డయాగోనలైజేషన్ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 0 4 0 0 0 4. ఇక్కడ మనకి Y అంటే మనకి ఏంటి Y1 Y2 Y3. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమైంది ఫస్ట్ Y1 ఇంటూ 1 ఇలా చేయాలి కదా. అంటే Y1 ఈరో ఇది అయిపోయింది. తర్వాత ఈ 2 చేస్తే మనకి ఏమైంది 4Y2 ప్లస్ 4Y3 మనకి ఏమైంది Y1 Y2 Y3 మల్టిప్లై చేయాలి. Y1 స్క్వేర్ ప్లస్ 4Y2 స్క్వేర్ 4Y3 స్క్వేర్ నుంచి మనం ఏం చేస్తాం ఇదొక ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇదొక ఈక్వేషన్ వస్తే దీన్ని ఈ మ్యాట్రిక్స్ ని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకేనా ఇలా వచ్చిన తర్వాత అంటే Y1 ఇంటూ Y1 తర్వాత ఇలా మల్టిప్లై చేసి ఇది వచ్చింది కదా. కాబట్టి ద రిక్వైర్డ్ కెనానికల్ ఫామ్ అనేది ఏమవుతుంది అంటే is of given quadratic form is y1 square plus 4y2 square plus 4y3 square. కాబట్టి ఇది మనకి కెనానికల్ ఫామ్ అయింది. అక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు ద ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అడిగాడు. ఏమి ఇచ్చారు ద ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అడిగాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ద orthogonal transformation which reduce the quadratic form to canonical form is given by x is equals to py. X is equals to py కాబట్టి that is x is equals to x y z. నెక్స్ట్ p అనేది మనకి ఏమి ఇచ్చారు అంటే p అనే మ్యాట్రిక్స్ అంటే ఏం రాయాలంటే -1/√3 మనకి ఇందాక మనం రాసాం కదా √6. నెక్స్ట్ 1/√3 0 -2/√6 1/√3 1/√2 1/√6. ఇక్కడ మనకి y అంటే ఏంటి y1 y2 y3. ఇక్కడ నుంచి మనం ఎలా రాస్తాం చూడండి x is equals to py కదా. py అంటే మనకి ఏంటి ఇంటూ అన్నమాట. 2 ఇంటూ చేయాలి. -2/√6 1/√3 1/√2 1/√6. ఇక్కడ మళ్ళీ అగైన్ y1 y2 y3. ఓకేనా ఇక్కడ నుంచి మనం ఎలా రాస్తాం x is equals to x y is z ఇలా రాసుకుంటాం. ఇలా రాస్తే మనకి ఏమైంది అంటే మళ్ళీ ఈ రో ఈ కాలమ్ అలా మల్టిప్లై చేస్తే మనకి ఏంది -y1/√3 నెక్స్ట్ y2/√3 -y3/√6
ఇప్పుడు మనకి y ఏమొచ్చింది y1/√3 మైనస్ 2y2/√6. ఇప్పుడు z ఏమొచ్చింది y1/√3 ప్లస్ y2/√2 ప్లస్ y3/√6 అనేవి వచ్చాయి. హియర్ P is the మ్యాట్రిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ మనం ఏం చేస్తాము, దీన్ని ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా, రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇంటూ కెనానికల్ ఫార్మ్ బై అన్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు, అండ్ గివ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ గివెన్ క్వాడ్రాటిక్ మ్యాట్రిక్స్ రాసుకొని ఐగెన్ వాల్యూస్ ని ఫైండ్ చేసి దీనికి ఐగెన్ వెక్టర్స్ ని ఫైండ్ చేసాం. బట్ ఐగెన్ వెక్టర్స్ అనేవి ఇక్కడ ఈ రెండు ఆర్థోగోనల్ లేవు కాబట్టి ఈ రెండు కూడా మనం ఇందులో ఒకటైనా అంటే 101 కి ఆర్థోగోనల్ అని మనం చెప్పాము. ఆర్థోగోనల్ అని చెప్పాం కాబట్టి ఈ రెండింటిని మనం ఇలా రాసుకోవచ్చు కదా. ఆర్థోగోనల్ అంటే కండిషన్ ఏంటి, ఈ రెండు ఇంటూ చేసి ప్లస్ చేసి, ఈ రెండు ఇంటూ చేసి ప్లస్, మళ్ళీ రెండు ఇంటూ చేసి ప్లస్ చేస్తే మనకి 0 రావాలి. దానికి ఈక్వల్ టు చేసుకుంటే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -2 బీటా. -2 బీటా అంటే లాంబ్డా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -2 బీటా. ఇలా వేసుకున్నా మనకి ఇలా వచ్చింది. మనకి ఏమైంది, ఇంటూ చేయాలి అంతే కదా. -2 బీటా ప్లస్ బీటా వేస్తే మనకి ఇలా వచ్చింది. బీటా తీసుకున్న -1 -2 1. ఇప్పుడు ఈ వచ్చిన మ్యాట్రిక్స్ మనం అనుకున్నాం కదా ఇందాక 101 అనే మ్యాట్రిక్స్ రెండు కూడా ఎలా ఉంటే ఆర్థోగోనల్ గా ఉన్నాయి. చెక్ చేసుకుంటే కూడా మనకి ఆర్థోగోనల్ సరిపోయాం. ఆ పేర్ వైజ్ ఆర్థోగోనల్ కాబట్టి మనం ఏం చేసాం, దీని వెంటనే నార్మలైజేషన్ వెక్టర్స్ రాసుకున్నాం. నార్మలైజేషన్ వెక్టర్స్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ x1 తీసుకున్నాం అంటే ఏంటి, √1² + 1² + 1 అంటే రూట్ ఓవర్ అనమాట. √3 వచ్చింది. √3 వచ్చింది కాబట్టి అలాగే E2 E3 కూడా చేసుకుంటే దాని నుంచి ఒక మ్యాట్రిక్స్ రాసుకున్నాం. దాన్ని మనం P మ్యాట్రిక్స్ అనుకుంటాం. E1 ఇక్కడ, E2 ఇక్కడ, E3 ఇక్కడ. తర్వాత మనకి P ఈజ్ ఆర్థోగోనల్ కాబట్టి P ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. P ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ అంటే ఇందాక మనకి అంటే ఫస్ట్ మనకి ముందు వీడియోలో P ఇన్వర్స్ AP అని పెట్టుకున్నాం కదా, కానీ ఇక్కడ ఆర్థోగోనల్ కాబట్టి P ఇన్వర్స్ ప్లేస్ లో P ట్రాన్స్పోజ్ పెట్టుకోవాలి. కాబట్టి ఇలా వచ్చింది. ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. తర్వాత ఈ మ్యాట్రిక్స్ అనేది ఈ మ్యాట్రిక్స్ తో మనం మల్టిప్లై చేస్తాం. చేసిన తర్వాత ఏమైందంటే ఒక డయాగనలైజేషన్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది, డయాగనలైజ్డ్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఓకే, ఇవి ఐగెన్ వాల్యూస్. ఈ ఐగెన్ వాల్యూస్ అంటే మనకి వచ్చిన ఐగెన్ వాల్యూస్ ఈ ఐగెన్ వాల్యూస్ ఒకటే అనుకోండి, మనం చేసే ప్రాసెస్ రైట్ అన్నట్టు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ క్వాడ్రాటిక్ ఫామ్ ఏం రాస్తాం ఇక్కడ నుంచి, ఇలా ట్రాన్స్ఫార్మర్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటే ఏంటి, కెనానికల్ ఫామే కదా, కాబట్టి కెనానికల్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ x ఈజ్ ఈక్వల్స్ టు py, x ఈజ్ ఈక్వల్స్ టు py కాబట్టి x py. ఇలా చేస్తే మనకి x y z వాల్యూస్ అని వచ్చి P అనేది ఏంటి, మ్యాట్రిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అన్నమాట.